దేశ ప్రజలంతా యోగి ఆదిత్యనాథ్ను భావి ప్రధాని అని అంటుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ఆ బాధ్యతలను చేపట్టబోయేది యోగినే అని వీరు చెప్తూ ఉంటారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన సంచలన విజయం తర్వాత యోగి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తనదైన పాలనతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో యోగి వద్ద కాబోయే ప్రధానమంత్రి అనే ఊహాగానాన్ని ప్రస్తావించగా వాటిని ఆయన ఖండించారు. ఇదే సమయంలో తాను దీర్ఘకాలం రాజకీయాల్లో ఉండను అనే ప్రకటన కూడా చేసి ఆశ్చర్యపరిచారు ఆదిత్యనాథ్. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు తనకు యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇవ్వటం తన అదృష్టమని యోగి వ్యాఖ్యానించారు. ఈ బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత తాను మఠానికి వెళ్లిపోతాను అని స్పష్టం చేశారాయన. అయితే తాను ఎన్నేళ్లు యూపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకుంటున్నది యోగి చెప్పలేదు. తన బాధ్యతలు పూర్తయిన తర్వాత మఠానికి వెళ్లిపోతాను అని మాత్రం ఆయన స్పష్టం చేశారు. అంటే రాజకీయాలకు ఇంకా గుడ్ బై చెప్పేస్తున్నట్లేనా? మరోవైపు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ప్రయత్నంలో ఉన్నారు ఆదిత్యనాథ్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎమ్మెల్సీగా గానీ ఎమ్మెల్యే గానీ ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో యోగి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆయన తెలిపారు. మరి భవిష్యత్తులో ఇక యోగి రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారా?